ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లోని అమెజాన్లోని కూడా సమ్మర్ సేల్ అయితే రన్ అవుతుంది కదా. ఈ సేల్లో మీరు తక్కువ బడ్జెట్లోనే ఒక మంచి సౌండ్ బార్ పర్చేజ్ చేసుకుందామంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను మీకు సౌండ్ బార్స్ కంప్లీట్గా బడ్జెట్ వారీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. మీ బడ్జెట్లో ఏది వస్తుందో దాని అయితే ఆరామ్స్గా పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే మీరు కనుక అమెజాన్లో సౌండ్ బార్ పర్చేజ్ చేసుకోవాలంటే హెచ్ఎఫ్సి క్రెడిట్ కార్డ్ మ్యాండేటరీ కింద పెట్టుకోవాలి. అదే మీరు ఫ్లిప్కార్ట్లో సౌండ్ బార్ పర్చేజ్ చేసుకోవాలంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్తో పాటుగా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంకు అలాగే ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అయితే మీ దగ్గర మ్యాండేటరీ కింద పెట్టుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోయినా పర్వాలేదు, డైరెక్ట్ ప్రైస్ డిస్కౌంట్ మంచి ప్రైస్కి వెళ్ళైతే సేల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ద బెస్ట్ సౌండ్ బార్ పర్చేజ్ చేసుకునేలాగా నా వన్ సపోర్ట్ అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి, మీరు చూస్తున్నారు సజ్జలక్ తెలుగు. ఫ్రెండ్స్, మీ దగ్గర 5,000 రూపాయలు ఉంటాయి. ఈ 5,000 రూపాయల బడ్జెట్లో బోట్ అవంతి బార్ 15500 ప్రో ఆర్ ప్లస్ అయితే వస్తుంది అనమాట. ఇది 160 వాట్ ఆర్ఎంఎస్ సౌండ్స్తో వస్తుంది. మంచి సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే మెయింటైన్ చేస్తుంది అనమాట. వాకల్ డీటెయిల్ చాలా క్లారిటీగా వినపడుతున్నాయి. ట్విటర్స్ బాగున్నాయి, మిడ్స్ పర్వాలేదు బాగానే ఉన్నాయి. బేస్ వచ్చినప్పటికీ మంచి బేస్ ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఆడియో క్వాలిటీ కోసం అయితే దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కాకపోతే దీంట్లో ఎటువంటి డాల్బీ కూడా రాదు అనమాట. ఓన్లీ ఈక్యూ మోడ్స్ మాత్రమే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఈ మోడ్స్ మార్చుకుంటున్నప్పుడు మంచి సౌండ్ క్వాలిటీ చేంజ్ అయినటువంటి ఎఫెక్ట్ అయితే మీరు సింపుల్గా నోటీస్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో హెచ్డిఎంఐ ఏఆర్సీ పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. రెగ్యులర్గా ఇది 5,500 రూపాయల బడ్జెట్ సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇది ఆఫర్లో 4,499 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. ఈ బడ్జెట్లో ఆరామ్స్కి అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. వితౌట్ కార్డ్ ఆఫర్ చెప్తుంది. ఇంకా కార్డ్ ఆఫర్ అని యాడ్ చేసుకుంటే ఇంకో 200 రూపాయలు తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో సెకండ్, మీ దగ్గర ఒక 6,000 రూపాయలు ఉన్నాయనుకోండి. ఈ 6,000 రూపాయల బడ్జెట్లో బోటు A3070 డాల్బీ సౌండ్ బార్ అయితే వస్తుందన్నమాట. డాల్బీ అట్మోస్ కాదు, జస్ట్ డాల్బీ ఆడియోతో మాత్రమే రావడం జరుగుతుంది. సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ చాలా బాగుంటుంది. మంచి థంపింగ్ బేస్ ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది 300 వాట్ ఆర్ఎంఎస్ సౌండ్స్తో రావడం జరుగుతుంది. వోకల్ క్వాలిటీ బాగుంటుంది, ట్విటర్స్ బాగుంటే బేస్ కూడా ద బెస్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకి డిఫరెంట్ ఈక్యూ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం మోడ్స్ మార్చుకుంటుంటే సౌండ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది మనం సింపుల్గా నోటీస్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో కూడా హెచ్డిఎంఐ ఏఆర్సీ పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్గా ఇది మనకి 7,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రజెంట్ వచ్చేటప్పటికి 6,299 రూపాయలకి అయితే ఇది రావడం జరుగుతుంది. వితౌట్ కార్డ్ ఆఫర్ అని యాడ్ చేసుకుంటే ఇంకో 300 నుండి 400 రూపాయల వరకు ప్రైస్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఇదే 6,000 రూపాయల బడ్జెట్లో సెకండ్ సౌండ్ బార్ వచ్చినప్పటికి జెబ్రానిక్ జూక్ బార్ 9600 అన్నమాట. ఇది 2.1 ఛానల్తో వచ్చేటువంటి ద బెస్ట్ డాల్బీ అట్మోస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి విర్చువల్ 5.1 క్వాలిటీ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మంచి సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే బాగుంటుంది. డీటెయిల్స్ చాలా క్లారిటీగా అయితే వినపడతాయి అన్నమాట. ముఖ్యంగా వాకల్ డీటెయిలింగ్ బాగుంటుంది, ట్విటర్స్ బాగుంటాయి, బేస్ కూడా ద బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. కాకపోతే బేస్ వచ్చినప్పటికి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి. థంపింగ్ బేస్ ఏమీ ఉండదు, కానీ మంచి సినిమేటిక్ బేస్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. సరౌండింగ్ ఎఫెక్ట్ కూడా పర్వాలేదు. మనకి విర్చువల్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఫీల్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సౌండ్ క్వాలిటీ క్లారిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది. పైగా దీంట్లో హెచ్డిఎంఐ ఈఆర్సీ పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. రెగ్యులర్గా ఇది వచ్చేటప్పటికి 7,500 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ వితౌట్ కార్డ్ ఆఫర్ 5,999 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. కార్డ్ ఆఫర్ అని యాడ్ చేసుకుంటే ఇంకొక 600 రూపాయల డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్, మీ దగ్గర 8,000 రూపాయలు ఉన్నాయనుకోండి. ఈ 8,000 రూపాయల బడ్జెట్లోనే బోట్ అవంతి బార్ 4100 డాల్బీ అట్మోస్ అయితే వస్తుందన్నమాట. మంచి సౌండ్ క్వాలిటీ ఉంటుంది, క్లారిటీ బాగుంటుంది, మంచి థంపింగ్ బేస్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బేస్ ఎక్కడ కూడా వోకల్స్ని కానీ మిడ్స్ని కానీ డామినేట్ అయితే చేయట్లేదు. మంచి సౌండ్ క్వాలిటీతోనే ఈ యొక్క సౌండ్ బార్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకి 3.1 ఛానల్తో వస్తుంది. అలాగే 300 వాట్ ఆర్ఎంఎస్ సౌండ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది హెచ్డిఎంఐ ఏఆర్సీ పోర్ట్ అయితే ఇందులో రావడం జరుగుతుంది అనమాట. ఇది రెగ్యులర్గా 9,500 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇది మనకు ఆఫర్లో 8,400 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది. పర్వాలేదు, మంచి బడ్జెట్లోనే వెళ్ళి సేల్ చేస్తున్నారు. కార్డ్ ఆఫర్ అని యాడ్ చేసుకుంటే 7,700 రూపాయల బడ్జెట్లోనే ఈ సౌండ్ బార్ అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, మీ దగ్గర 10,000 రూపాయలు ఉంటే ఈ 10,000 రూపాయల బడ్జెట్లో ఫస్ట్ సౌండ్ బార్ వచ్చినప్పటికి JBL సినిమా SB550 అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అని చెప్పొచ్చు అనమాట. ఇది మనకి 3.1 ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 250 వాట్ ఆర్ఎంఎస్ సౌండ్స్తో ఈ సౌండ్ బార్ అయితే వస్తుంది అనమాట. అలాగే డాల్బీ ఆడియోతో కూడా రావడం జరుగుతుంది. మెయిన్ వచ్చినప్పటికి ఏంటంటే వైర్లెస్ సబ్ ఆఫర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, వాకల్ క్లారిటీ బాగుంటుంది, అలాగే డీటెయిలింగ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట. ట్విటర్స్ బాగుంటాయి, మిడ్స్ బాగుంటాయి, బేస్ కూడా మంచి బేస్తో రావడం జరుగుతుంది అనమాట. టోటల్గా మంచి సినిమేటిక్ ఫీల్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సరౌండింగ్ ఎఫెక్ట్ ఏమీ కూడా ఉండదు, బట్ ఏంటంటే సౌండ్ డీటెయిలింగ్ అనేటువంటిది ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. దీంట్లో బ్లూటూత్ వెర్షన్ 5.3 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హెచ్డిఎంఐ ఏఆర్సీ పోర్ట్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది అనమాట. ఇది రెగ్యులర్గా 13,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటాడు.
ప్రజెంట్ ఇది ఆఫర్లో 10,999 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. మంచి ప్రైస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇదే బడ్జెట్లో సెకండ్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి బోట్ అవంతి ప్రైమ్ 5050 DA కానీ 5500 DA కానీ వస్తుందన్నమాట. రెండు కూడా మంచి సౌండ్ బార్స్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి 5.1 ఛానల్ 500 వాట్ RMSతో రావడం జరుగుతుంది. అలాగే డాల్బీ అట్మాస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. మంచి సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే మెయింటైన్ చేస్తుంది. వాకల్స్ చాలా బాగుంటాయి, ట్విటర్స్ బాగుంటాయి. మిడ్స్ అయితే యావరేజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది తప్ప భారీగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బేస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో బ్లైండ్గా పర్చేస్ చేసుకోవచ్చు. అంత మంచి బేస్ క్వాలిటీ అయితే ఇది మెయింటైన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓవరాల్గా సరౌండింగ్ ఎఫెక్ట్ అంతా కూడా ద బెస్టే ఉండడం జరుగుతుంది. దీంట్లో బ్లూటూత్ వెర్షన్ 5.3 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. HDMI ERC పోర్ట్ కూడా రావడం జరుగుతుంది అనమాట. రెగ్యులర్గా ఇది మనకి 12,500 రూపాయల నుండి 14,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రజెంట్ ఇది ఆఫర్లో 10,999 రూపాయలకి అయితే వస్తుంది. మీ దగ్గర SBI క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం ఇది 10,000 రూపాయల బడ్జెట్లో అయితే సేల్ చేస్తున్నారు అనమాట. 10,000 రూపాయల బడ్జెట్లో ద బెస్ట్ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ దగ్గర 15,000 రూపాయలు ఉంటే ఈ 15,000 రూపాయల బడ్జెట్లోని ఫస్ట్ సౌండ్ బార్ వచ్చినప్పటికీ బోట్ అవంతి బార్ 6250 డాల్బీ అట్మాస్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో 5.2.4 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 65 వాట్ RMS సౌండ్స్తో రావడం జరుగుతుంది అనమాట. ఇది డాల్బీ అట్మాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పైగా మనకి అఫైర్ స్పీకర్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి సరౌండింగ్ ఎఫెక్ట్ ద బెస్ట్ అయితే వస్తుంది అనమాట. మంచి సౌండ్ క్వాలిటీ ఉంటుంది, క్లారిటీ బాగుంటుంది, వాకల డెప్త్ కూడా బాగుంటుంది, మిడ్స్ కూడా పర్వాలేదు బెటర్ అయితే ఉంటాయి. అలాగే ట్విటర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సరౌండింగ్ పార్టీషన్ కావచ్చు ద బెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి బ్లూటూత్ వెర్షన్ 5.3 అయితే వస్తుంది. HDMI ERC పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్గా ఇది 17,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రజెంట్ ఇది 15,999 రూపాయలకి అయితే వస్తుంది. మీ దగ్గర SBI క్రెడిట్ కార్డు ఉంటే 1,200 రూపాయల డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. ఈ డిస్కౌంట్ కూడా తీసేగా 14,724 రూపాయలకి అయితే ఈ సౌండ్ బార్ వస్తుంది అనమాట. అలాగే సేమ్ బడ్జెట్లోనే సెకండ్ సౌండ్ బార్ వచ్చినప్పటికీ సోనీ S20R ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అనమాట. మంచి సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ బాగుంటుంది, మిడ్స్ బాగుంటాయి, వాకల్స్ బాగుంటాయి, ట్విటర్స్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. సౌండ్ పార్టీషన్ కూడా ద బెస్ట్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇది వైర్లెస్తో రావట్లేదు, కంప్లీట్ వైర్డ్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో మనకి 5.1 ఛానల్ 400 వాట్ RMS సౌండ్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. డాల్బీ ఆడియో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ వెర్షన్ 5.3 అయితే వస్తుంది. HDMI ERC పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. రెగ్యులర్గా ఇది మనకి 15,500 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇది 14,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. SBI క్రెడిట్ కార్డ్ ఆఫర్ తీసేస్తే 13,700 రూపాయల బడ్జెట్లోనే ఈ సౌండ్ బార్ అయితే వస్తుంది అనమాట. 13,000 రూపాయల బడ్జెట్లో మీరు ఆరామ్స్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ దగ్గర 20,000 రూపాయల బడ్జెట్ ఉంటే ఈ 20,000 రూపాయల బడ్జెట్లోని ఫస్ట్ సౌండ్ బార్ వచ్చినప్పుడు LG SQ70 TY అని చెప్పేసి ఒక మంచి డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ అయితే ఉంటుందన్నమాట. మంచి సౌండ్ క్వాలిటీ ఉంటుంది, క్లారిటీ బాగుంటుంది, ట్విటర్స్ ఎక్సలెంట్గా అయితే ఉంటాయి, మిడ్స్ బాగుంటుంది, బేస్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుందన్నమాట. మంచి థంపింగ్ బేస్ అయితే ఇది క్రియేట్ చేస్తుంది. టోటల్గా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ సౌండ్ బార్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో 400 వాట్ 3.1.3 ఛానల్తో ప్రొవైడ్ చేస్తున్నారు. మన డాల్బీ అట్మాస్తో వస్తుంది. అలాగే అప్ఫైర్ స్పీకర్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో బ్లూటూత్ వెర్షన్ 5.3 అయితే వస్తుంది. అలాగే HDMI ERC పోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్గా ఇది మనకి 25,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రజెంట్ ఇది ఆఫర్లో 20,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది. సో 20,000 బడ్జెట్లో మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. మంచి సౌండ్ క్వాలిటీయే ఇదైతే మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. సేమ్ బడ్జెట్లోనే సోనీ HD S40R వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. మంచి సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. వాకల్ డెప్త్ కూడా బాగుంటుంది, ట్విటర్స్ బాగుంటాయి, మిడ్స్ బాగుంటాయి, బేస్ కూడా ద బెస్ట్ అయితే ఉంటుంది. కాకపోతే గపా గుద్దే అంత బేస్ అయితే ఉండదు, కానీ సినిమాటిక్ థంపింగ్ బేస్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే సౌండ్ పార్టీషన్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. దీంట్లో 600 వాట్ డాల్బీ డిజిటల్ అయితే ఉంటుంది. 5.1 ఛానల్లో వైర్లెస్ స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ వెర్షన్ 5.3 అయితే ఉంటుంది. HDMI పోర్టు ERCతో రావడం జరుగుతుంది అనమాట. ఇది రెగ్యులర్గా 25,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇది ఆఫర్లో 22,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది అనమాట. ఈ బడ్జెట్లో మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి JBL సినిమా SP580 అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ అనమాట. మంచి సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ బాగుంటుంది, సరౌండింగ్ ఎఫెక్ట్ బాగుంటుంది, బేస్ వచ్చేటప్పటికి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. మంచి థంపింగ్ బేస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే వాకల్లో డీటెయిలింగ్ బాగుంటుంది, మిడ్స్ బాగుంటుంది, ట్విటర్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకి 3.1 ఛానల్ 450 వాట్ RMS సౌండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది. అలాగే HDMI ERC పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్గా ఇది మనకి 21,999 రూపాయలు వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అనమాట. మన ప్రజెంట్ ఆఫర్లో ఇది
రూ. 19,490 అయితే వస్తుందన్నమాట. ఈ బడ్జెట్లో ఆరామ్స్కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ దగ్గర 30,000 ఉంటే ఈ 30,000 రూపాయల బడ్జెట్లోని ఫస్ట్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి JBL బార్ 500 Pro. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బీస్ట్ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. అంత మంచి సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. వాకల్స్ బాగుంటాయి, ట్విటర్స్ బాగుంటాయి, మిడ్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. బేస్ గురించి చెప్పే పనే లేదు. అంత మంచి థంపింగ్ బేస్ ఉంటుంది, అంత మంచి సినిమేటిక్ బేస్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. బేస్ లవర్స్ అయితే మాత్రం పక్కా సాటిస్ఫై అయిపోతారు. దీంట్లో మనకి 590 వాట్ 5.1 ఛానల్ డాల్బీ అట్మాస్ విత్ వైర్లెస్తో రావడం జరుగుతుంది అనమాట. సో మన 3D మోడ్స్ లాంటి డిఫరెంట్ మోడ్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది. HDMI ERC పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్గా ఇది 34,999 రూపాయలు సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఆఫర్లో 29,491 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. ఈ బడ్జెట్లో ఆరామ్స్గా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇదే బడ్జెట్లో సెకండ్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి సోనీ బ్రావియా థియేటర్ 6 మాట. వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. మంచి సినిమేటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. వాకల్స్ బాగుంటాయి, ట్విటర్స్ బాగుంటాయి, మిడ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. బేస్ వచ్చేటప్పటికి మంచి థంపింగ్ బేస్ అయితే ఉంటుంది. ఓవరాల్గా సినిమేటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో 350 వాట్ 3.1.2 ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ అట్మాస్తో వస్తుంది. DTS X టెక్నాలజీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వైర్లెస్తో కూడా రావడం జరుగుతుంది. బ్లూటూత్ వెర్షన్ 5.3 అయితే వస్తుంది. అలాగే HDMI ERC పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. రెగ్యులర్గా ఇది 37,990 రూపాయలు సేల్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఆఫర్లో 33,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుందన్నమాట. ఈ బడ్జెట్లో బ్లైండ్గా పర్చేస్ చేసుకోవచ్చు. మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే సేమ్ బడ్జెట్లోనే థర్డ్ సౌండ్ బార్ వచ్చినప్పటికి జేబ్రాండ్ జూక్ బార్ 10,000. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు ఫర్ ద బేస్ లవర్స్ మాట. మీరైతే ఖచ్చితంగా సాటిస్ఫై అయిపోతారు. అంత మంచి థంపింగ్ బేస్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. వాకల్స్ బాగుంటాయి, ట్విటర్స్ బాగుంటాయి, మిడ్స్ బాగుంటాయి, అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అన్నమాట. మనం పెట్టే డబ్బులకి అయితే మాత్రం 100% న్యాయం చేయడం జరుగుతుంది. దీంట్లో 1100 వాట్ RMS స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 7.2.4 ఛానల్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ ఉంటుంది. DTS X టెక్నాలజీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే వైర్లెస్తో ఈ సౌండ్ బార్ అయితే వస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.2 అయితే ఉంటుంది. HDMI ERC పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. రెగ్యులర్గా ఇది 32,000 రూపాయల బడ్జెట్ సేల్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఆఫర్లో 30,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా ఈ సేల్లో ద బెస్ట్ ప్రైస్కి వచ్చేటువంటి సౌండ్ బార్స్ వచ్చేటప్పటికి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వచ్చేటప్పటికి వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియో అప్లోడ్ చేసే టైంకి ఇంకా ద బెస్ట్ డీల్స్ అయినా రివ్యూలు అయితే వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు క్లిక్ చేస్తే ప్రైస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రావడం జరుగుతుంది. మీకు కావాలంటే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చేటప్పటికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న గంట సింబల్ కూడా అలా నొక్కి పెట్టేయండి. నెక్స్ట్ వీడియో వచ్చినప్పటికి ద బెస్ట్ అయితే ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మిస్ అవ్వకుండా ఉండండి. సో మనం ఆ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సచరక్ తెలుగు.